హాయ్ అండి. మళ్ళీ మీ జోన్ అయితే వచ్చేసాను. చూడండి, నేను మా సంఘమిత్ర నారాయణలో జరిగిన ప్రీ సంక్రాంతి సెలబ్రేషన్స్ మీకైతే చూపిపోతున్నాను. ఇదైతే సంఘమిత్ర నారాయణ స్కూల్ అండి. మా కృష్ణప్రసాద్ మా వాచ్మెన్ ఎంత పిల్లల్ని ఎంత కేర్గా చూసుకుంటారంటే, తర్వాత వీళ్ళంతా మా జ్యోతి ఆయమ్మ వాళ్ళు చూడండి, మంచిగా రంగోలీతో మా స్కూల్ అయితే ఎంత అలంకరింపబడిందో చూడండి. మంచిగా ఎంత బాగా డెకరేషన్ చేశారో. మా ఆయమ్మ వాళ్ళు స్కూల్ అంతా చాలా నీట్గా పెడతారు ఫ్రెండ్స్. మంచిగా బంతిపూలతోటి మంచి ఇంక నేనైతే స్కూల్లోకి ఎంటర్ అయిపోయానండి. చూడండి, మా సంక్రాంతి సెట్టింగ్ అయితే ఎంత బాగా చేశారో. మాకు టీం ఉన్నారని చెప్పాను కదా, కళ్యాణి మేడము, మైతా మ్యామ్, సరవణన్ సారు అందరు కలిసి చూడండి ఒక టెంపుల్ థీమ్ అయితే పెట్టేశారు. పక్కన బసవన్న, నెక్స్ట్ ఇటు పక్కంతా చెరుకు గళ్ళు, నెక్స్ట్ ఆ పాలు పొంగుతున్నట్టు, పొంగులు వండుతున్నట్టు సెట్టింగ్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. ఇదంతా కూడా హ్యాండ్ మేడ్. చూడండి, మా భార్గవి మేడము నిజంగా మేడంలో లక్ష్మీ కళ అయితే ఉట్టి పడతా ఉంటుంది. చూడండి, మంచిగా బోర్డ్ డెకరేషన్ బాగా చేశారండి. ఇంకా నేనైతే స్కూల్లోకి ఎంటర్ అయిపోయాను. మా మస్తానమ్మ ఆయమ్మ పిల్లలంతా ఈరోజు కలర్ఫుల్గా దిగిపోయారండి. నిజంగా మా పిల్లల్ని ఎప్పుడు మేము యూనిఫామ్లోనే చూస్తాము, వెస్ట్రన్ వేర్లో చూస్తాము, కానీ ఈరోజు అంతా ఫుల్ కలరింగ్ అండి. మంచి ట్రెడిషనల్ వేర్లో ఎంత లుక్గా ఉన్నారంటే మా లక్ష్మీ మేడము, మా భార్గవి మేడము, మా భావన మ్యామ్, సుజాత మేడము, అసలు అందరూ కూడా ట్రెడిషనల్ లుక్లో చాలా అందంగా ఉన్నారు. మీకైతే ఇప్పుడు నేను ఆడిటోరియం చూపించబోతున్నాను. చూడండి ఎంత అందంగా ఉంది ఆడిటోరియము. మా టీం అని చెప్పాను కదా, మేమైతే ఎవరు ఈవెంట్ మేనేజర్స్ని ఎవరిని పిలవండి. మా స్కూల్లో మా టీం అంతా కూడా ఈ డెకరేషన్ అయితే నీట్గా చేసేస్తారండి. ఇంకా పిల్లలందరూ వస్తూ ఉన్నారు. మా హెప్సిబా మేడము, నెక్స్ట్ మా పిల్లలు చూడండి ట్రెడిషనల్ వేర్లో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు. ఎప్పుడు వీళ్ళని మేము వెస్ట్రన్లో యూనిఫామ్లో చూస్తామండి. అంత చిన్న పిల్లలు ఇప్పుడు ఈ లంగా ఓణీలు వేసుకొని చాలా అందంగా పెద్ద పిల్లల్లాగా ఉన్నారండి. నాకైతే ఎంత ముచ్చటేసిందో వీళ్ళని చూస్తుంటే. చూడండి, వీళ్ళంతా మా 7th పిల్లలు, నెక్స్ట్ 7th క్లాస్ పిల్లలండి. చిన్న చిన్న పిల్లలు ఈరోజు నాకు ఎందుకో పెద్ద పిల్లల్లాగా అనిపిస్తున్నారండి. వీళ్ళంతా మా 6th బుడ్డీలు. చూడండి ఎంత బాగున్నారు. నాకైతే చాలా ముద్దుగా అనిపించారండి. ఎట్టయినా అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు కదండి. చూడండి, మా అబ్బాయిలు ఇంకా అంతా దోవతిల్లో వచ్చేసారు. మా అబ్బాయిలు ఎన్ని వేసుకున్నా వాళ్ళకి ప్యాంటు షర్టే అండి. అది అమ్మాయిలకైతే ఎన్ని డెకరేషన్ చేసుకోవచ్చు. ఏమైతే మనుష మేడం అండి, చూడండి లుక్ ఎంత బాగుందో. ఇంకా మేడం ఎక్కడికి వచ్చినా ఆ పిల్లల్ని గమనించుకుంటానే ఉంటారు. నెక్స్ట్ ఇంకా ఈరోజంతా మాకు కనుల పండుగేనండి. ఎందుకంటే పిల్లలు డిఫరెంట్ డ్రెస్సెస్లోటి డిఫరెంట్ కలర్స్ తోటి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారంటే మాకు రోజు కనిపించే ఆ చిన్న పిల్లలు ఈరోజు పెద్ద పిల్లలు అయిపోయారండి. మా క్లారెన్స్ మ్యామ్ అండి, చూడండి ట్రెడిషనల్ లుక్లో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారో. వీళ్ళంతా అయితే మా అమ్మాయిల ఫ్రెండ్స్ చాలా అందంగా ఉన్నారు కదా. నిజంగా అమ్మాయిలు ఉంటే నెక్స్ట్ మా సులోచన మేడము, మా తెలుగు మేడము, భావన మేడం, చూడండి మా కెమిస్ట్రీ మేడము ట్రెడిషనల్ లుక్లో ఎంత అందంగా ఉన్నారో. టీచర్స్ అందరూ అండి, ఆల్మోస్ట్ అందరూ ట్రెడిషనల్ లుక్లో చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే మా పిల్లల గురించి కానీ మా టీచర్స్ గురించి కానీ నిజంగా ఈరోజు వాళ్ళకి దిష్టి తగులుతుందో ఏమో, అంత అందంగా ఉన్నారండి. అందరూ కూడా ఆడిటోరియంలో అసెంబ్ల్ అవుతూ ఉన్నారనమాట. నెక్స్ట్ ఇంకా మేమంతా పిల్లలందరినీ గ్యాదర్ చేసుకొని ఇంకా మేము గ్రౌండ్కి వెళ్తామండి. అక్కడ భోగి సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయి. మీరు స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి. మా స్కూల్లో మేము ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామో సంక్రాంతి, ప్రీ సంక్రాంతి అనేది మీకు తెలుస్తుంది. నిజంగా సంక్రాంతి మా స్కూల్కి వచ్చేసిందేమో అనిపించిందండి. ఈరోజే మేమంతా ఆ పండుగ హ్యాపీనెస్ అంతా మేము ఎంజాయ్ చేసాం మా స్కూల్లో. చూడండి, వీళ్ళంతా బాయ్స్ అండి, మంచి బిడ్డలు. చూడండి ఎంత బాగా కూర్చోన్నారో. మా మేల్ స్టాఫ్ అండి, మా 10th పిల్లలు. నిజంగా మా స్కూల్లో 10th పిల్లలు చాలా మంచిగా ఉంటారండి, మంచి బిడ్డలు. వీళ్ళంతా 9th క్లాస్ పిల్లలు. చూడండి ఎంత అందంగా ఉన్నారు. ఇంకా నేను చెప్పుకుంటూ పోతే ఎంతైనా చెప్పొచ్చండి పిల్లల గురించి. నాకైతే ఎంత ముచ్చటేసిందో ఈ బిడ్డలను చూస్తూ ఉంటే.
నాకెందుకంటే నాకు మగబిడ్డేనండి, ఆడపిల్లలు లేరు కాబట్టి మా స్కూల్లో ఉన్న ప్రతి ఒక్క చూడండి హరిదాసు చూడండి పిల్లలకి అసలు ఈ విధంగా డ్రెస్అప్ చేసి వాళ్ళు ఆ భోగి చుట్టూ ఏ విధంగా తిరుగుతున్నారు. నిజంగా కన్నుల పండుగగా ఉంది కదండి. ఇంకా మేమంతా గ్రౌండ్లోకి వచ్చేసామండి. భోగికి అయితే అంతా ఇక్కడ ఏర్పాటు చేసేసారు. పిల్లలందరూ ఇంకా లాన్లోకి వచ్చిన తర్వాత ఆ భోగి మంట అయితే వేస్తారనమాట. నిజంగా భోగి అంటే ఏందండి, మన ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ వేసేసి కాల్చేయడం. మన ఇంట్లోవే కాదు, మన మనసులో ఉన్న చెడు, మన మనసులో ఉన్న అసూయ, ద్వేషం అలాంటివన్నీ తీసి బర్న్ చేసేసి ఇంకా మంచిగా బ్రతకడం అనమాట. నాకు అర్థమైన భాషలో భోగి అంటే నేను ఈ విధంగా అనుకుంటుంటాను. నెక్స్ట్ చూడండి, ఇంకా మా పిల్లలంతా లాన్లోకి వచ్చి అందరూ ఒక దగ్గర అసెంబ్లీ అయిపోయారు. ఎంతో కన్నుల పండుగగా ఉంది కదా. వీళ్ళంతా పెద్ద పిల్లలండి. మా అనుష మేడం ఎప్పుడు పిల్లలతోనే ఉంటారు, చాలా కేర్గా. వీళ్ళంతా పెద్ద పిల్లలు, 8th 9th పిల్లలు అనమాట. మా 6th పిల్లలు ఆ సైడ్ చిన్న చిన్న బుడ్డ పిల్లలండి, క్యూట్గా ఉన్నారు. వీళ్ళంతా 9th గర్ల్స్, వీళ్ళల్లో కొందరు 7th కూడా మింగిల్ అయినారు. అటుపక్క బాయ్స్, ఇటు పక్క గర్ల్స్ అనమాట. ట్రెడిషనల్ లుక్లు అయితే అదిరిపోతూ ఉన్నారు. నిజంగా నేనైతే మా పిల్లల గురించి చెప్తూనే ఉన్నానండి. ఎంత చెప్పినా నాకైతే తనివి తీరట్లేదండి. ఆ బంగారు తల్లుల్ని ఆ డ్రెస్సెస్లో చూసి నాకు ఎంత ముచ్చటగా ఉందోనండి. నిజంగా నాకు ఆడపిల్ల లేకపోయినా వీళ్ళందరినీ నేను నా పిల్లలే అనుకుంటానండి. చూడండి 9th పిల్లలు ఎంత అందంగా ఉన్నారు. నిజంగా రోజు వెస్ట్రన్లో ఆ జీన్స్లో చూసి మాకు ఈ విధంగా చూస్తుంటే తెలుగుదనం అంతా ఉట్టిపడుతూ ఆ పిల్లలు ఎంత అందంగా ఉన్నారో కదండి. అవునండి, మన పిల్లలకి మన ట్రెడిషన్ చూపించాలి, మన ట్రెడిషనల్ వేరు అప్పుడప్పుడు అలవాటు చేయాలి. నిజంగా మన ఇండియన్ ట్రెడిషన్లో ఉన్నంత అందము, బ్యూటీ ఇంకా ఏ డ్రెస్సెస్లో ఉంటుంది చెప్పండి. కాకపోతే మనం అదర్ డ్రెస్సెస్ ఎందుకు వేసుకుంటా ఉంటే ఆ డ్రెస్సెస్లో కంఫర్ట్ ఉంటుందని, కానీ అందమంతా ఉండేది కూడా మన హాఫ్ శారీస్లోనే కదా ఫ్రెండ్స్. కదా నిజంగా మా పిల్లలు బాగున్నారు కదా. దిష్టి తగిలేటట్టుంది కదా మా పిల్లలకి. అందుకే చెప్పానండి నేను వాళ్ళకి, ఇంటికి వెళ్ళి దిష్టి తీసుకోండి అని. పిల్లలకి మేమేం తక్కువ అన్నట్టు మా టీచర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా రెడీ అయ్యి వచ్చారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు మా కెమిస్ట్రీ మేడం, అనుష మేడం, మా క్లారెన్స్ మ్యామ్ అయితే అసలు పిల్లల్లో మింగిల్ అయిపోయారు. నిజంగా మేము టీచ్ చేసేటప్పుడు యాజ్ ఎ టీచర్స్గా ఉంటాము. ఇలాంటి ఫంక్షన్లో మేము పిల్లలతో మింగిల్ అయిపోయి వాళ్ళతో ఎంతో ఫన్గా ఉంటామండి. అందుకే మా స్కూల్ అనే కాదు, ఏ స్కూల్లో అయినా టీచర్కి స్టూడెంట్కి ఉండే అనుబంధం అదే కదా ఫ్రెండ్స్. నిజంగా అందుకే ఏ పిల్లలు కూడా వాళ్ళ స్కూలింగ్ టీచర్స్ని మర్చిపోరు. నాకైతే ఇప్పటికీ నా టీచర్స్ గుర్తున్నారండి. ఇంకా చూడండి మాకు భోగి అయితే వేసేసారు. ఆ పాప చూడండి ఎంత మంచిగా డ్రెస్ అయ్యి ఏ విధంగా రౌండ్స్ వేస్తుందో. నిజంగా పేరెంట్స్ అనండి, వీళ్ళంతా ఇంకా మా 10th స్టూడెంట్స్ అండి. ఇంకా ఇయర్ ఏనండి ఇంక వెళ్ళిపోతారు. ఈ బ్యాచ్ నాకైతే ప్లే క్లాస్ నుంచి తెలుసండి ఎంత అందంగా ఉన్నారు కదా. చూడండి ఇంకా టీచర్స్ ఆ ప్లే క్లాస్ పిల్లలందరినీ పట్టుకొని రౌండప్ చేసి ఆ భోగి ముందంతా ఆ భోగి మంట ముందు మంచిగా డ్యాన్సెస్ అయితే చేశారండి. నిజంగా టీచర్స్కి పిల్లలతో ఉండే అనుబంధమే అదండి. ఆ సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటే గ్రౌండ్ అంతా చాలా అందంగా, చాలా సందడితో నిండిపోయిందండి. చుట్టుపక్కల వాళ్ళంతా ఎంతో ఆనందంగా చూశారనమాట ఈ ఈవెంట్. చూడండి ఇక్కడ హరిదాస్ కానీ అందరూ ఎంత బాగా డ్రెస్అప్ అయి వచ్చారో. మా ప్రిన్సిపల్ మ్యామ్ చూడండి, నిజంగా ఈరోజు మేడం అయితే నేను షూట్ చేయలేకపోయాను. ఎందుకంటే మేడం అసలు ఒక దగ్గర లేరండి. పిల్లలందరినీ కవర్ చేసుకుంటూ, ఈవెంట్ని మేనేజ్ చేసుకుంటూ, ప్రతి ఒక్కరితో టైం స్పెండ్ చేస్తూ మేడం చూడండి నిజంగా మా ప్రిన్సిపల్ మ్యామ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటారండి. ట్రెడిషనల్ లుక్లో చాలా బాగున్నారు కదా, పిల్లలతో డ్యాన్స్ చేస్తూ. నిజంగా మేడం నేనైతే ఈరోజు షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే అసలు మేడము చాలా బిజీగా ఉన్నారు. వీళ్ళంతా క్యూటీస్ చూడండి, మంచిగా పుట్టు వాళ్ళు ట్రెడిషనల్ డ్రెస్సెస్లో ఎంత అందంగా ఉన్నారో. వాళ్ళంతా వాళ్ళ మ్యామ్స్ తోటి ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు. ఇంకా ఆ బ్యాక్ ఉండే వాళ్ళంతా 10th పిల్లలండి, వాళ్ళు కూడా ట్రెడిషనల్ వేర్లో వచ్చారు. మా అనిత మేడము వీళ్ళంతా చూడండి ధోతీలు కట్టుకొని ఎంత ట్రెడిషన్గా ఉన్నారో, పిల్లలకి స్టెప్స్ నేర్పిస్తూ ఆ భోగి మంట చుట్టూ చూడండి ఆ బుట్టోడు ఎట్లా ఉన్నాడు. వీళ్ళంతా ఇంకా మా స్టాఫ్ అండి, మా విమెన్ స్టాఫ్ మంచిగా ట్రెడిషనల్ వేర్లో ఆ భోగి మంటం చుట్టూ ఇట్లా డ్యాన్స్ చేస్తూ మంచిగా సంతోషంగా హ్యాపీగా వాళ్ళ హ్యాపీనెస్ అంతా కూడా ఎక్స్ప్రెస్ చేశారనమాట. వీళ్ళ
ఎక్కువగా సంఘమిత్రాలో ఉమెన్ పవర్ ఎక్కువగా ఉంటుందండి. అందుకే పేరెంట్స్ కూడా చాలా ఇష్టం అనమాట. మా పిల్లలు చాలా సేఫ్గా ఉంటారు, ఎందుకంటే అందరూ ఉమెన్ టీచర్సే కాబట్టి మేము హ్యాపీగా మా పిల్లల్ని స్కూల్లో మేము జాయిన్ చేస్తామని చెప్పి చాలా పేరెంట్స్ నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. వీళ్ళంతా ఇంకా మా మ్యామ్స్ అండి. ఈ స్కూల్లో ఉమెన్ అంతా మేము ఈ విధంగా వర్క్ చేయగలుగుతున్నాము అంటే ఇంకైతే కల్చరల్ యాక్టివిటీస్ అయితే స్టార్ట్ అయిపోయాయండి. మంచి మంచి సాంగ్స్కి పిల్లలంతా పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. ఈ వెల్కమ్ సాంగ్ అయితే మంచి డివోషనల్ సాంగ్ తోటి స్టార్ట్ అయింది. నేనైతే ఆ సాంగ్స్ మీకు చూపించలేకపోతున్నానండి, నాకు కాపీ రైట్ పడుతుంది. అందుకని చెప్పి నేను నార్మల్ మ్యూజిక్ నేను యాడ్ చేశానండి. ఆ సాంగ్స్ తోటి ఆ పిల్లలు వేసిన డ్యాన్సెస్ అయితే ఎంత బాగున్నాయంటే నిజంగా సంక్రాంతి రిలేటెడ్ సాంగ్స్ తోటి పిల్లలు బాలే పర్ఫార్మెన్స్ ఇచ్చారండి. నిజంగా చాలా అందంగా ఉన్నింది మా ఆడిటోరియం అంతా. వాళ్ళ డ్యాన్సులతోటి పిల్లల కేరింతలతోటి ఎంతో అందంగా అయితే ఉండిందండి. నిజంగా పిల్లలు చిన్నపిల్లలు బాగా అలంకరించుకొని ఆ విధంగా డ్యాన్సెస్ చేస్తుంటే చాలా అందంగా ఉంటారు కదా. వీళ్ళైతే 5th క్లాస్ పిల్లలండి. అనుష మ్యామ్ అని చెప్పాను కదా వాళ్ళ పాప. వీళ్ళంతా ఇంకా చూడండి మంచి ఆ రిలేటెడ్ సాంగ్ తోటి డ్యాన్సెస్ చూస్తుంటే చాలా బాగుండేది. నేనైతే ఆ సాంగ్స్ అయితే చూపించలేకపోతున్నాను. చాలా బాగా వేశారండి. ఈ కంపోజింగ్ అంతా కూడా ఎవరో కొరియోగ్రాఫర్ వచ్చి చేశారని అనుకుంటారేమోనండి. మా స్కూల్లో మా టీచర్సేనండి. నిజంగా మా టీచర్స్ అంత మల్టీ టాలెంటెడ్ అని ఆల్రెడీ మీకు చెప్పాను కదా. కొరియోగ్రఫీ వాళ్ళే చేస్తారు, ప్రతిదీ వాళ్ళేనండి. చూడండి ఎంత మంచిగా స్టెప్స్ అయితే నేర్పించారో. ఆ రియల్ సాంగ్ తోటి ఆ డాన్సెస్ చూస్తే చాలా అందంగా ఉంటాయి. ఈ ముందు నిలబడిందే చూడండి ఆ పాప, మా కెమిస్ట్రీ మ్యామ్ పాప. అమ్మాయి క్లాసికల్ డాన్స్ అండి. డాన్స్ చాలా బాగా వేస్తుంది, మంచిగా డాన్స్ నేర్చుకుంది అనమాట. ఆ పాపే కదా మా స్కూల్లో ఉన్న ప్రతి ఒక్క పిల్లలు కూడా మల్టీ టాలెంటెడ్ అండి. చూడండి ట్రెడిషనల్ లుక్లో ఎంత బాగున్నారో బుడ్డ పిల్లలు పట్టుపావడాలు వేసుకొని చాలా అందంగా ఉన్నారు కదా. అట్లా కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ అయితే పర్ఫామ్ చేశారండి. మేమైతే ఆడిటోరియంలో మా పిల్లల్ని మేము కంట్రోల్ చేయలేకపోయాం ఫ్రెండ్స్. నిజంగా అల్లరి ఆ సాంగ్స్కి వాళ్ళ డ్యాన్సెస్కి ఆడిటోరియంలో ఆ పిల్లల కేరింతలకి నిజంగా మా ఆడిటోరియం అంతా కూడా చాలా సందడిగా గడిచిపోయింది. ఈరోజు అయితే మేము కొంచెం టీచర్స్ కొంచెం ఫ్లెక్సిబుల్గానే ఉన్నాం పిల్లలతో. ఎందుకంటే ఎప్పుడు స్ట్రిక్ట్ డిసిప్లిన్ అంటే పిల్లలైనా పాపం వాళ్ళకి రిక్రియేషన్ కావాలి కదా ఫ్రెండ్స్. అందుకు కొంచెం మేము వాళ్ళని కొంచెం ఫ్లెక్సిబుల్గా వదిలేసాము. మంచిగా వాళ్ళతో మేము ఎంజాయ్ చేస్తూ చాలా బాగా ఈ ప్రీ సంక్రాంతి ఈవెంట్ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి.
నెక్స్ట్ అయితే చూడండి, పిల్లలందరికీ పొంగలైతే చేయించామండి. మా భార్గవి మేడం ప్రతి ఒక్క బిడ్డకు కూడా అందరికీ దేవుని ప్రసాదాన్ని అయితే పనిచేస్తూ ఉన్నారనమాట. చాలా హైజీన్గా మంచిగా ముగ్గులు వేసేసి స్టవ్ ఆన్లో పెట్టి మంచిగా వండారండి. అది ప్రతి ఒక్క పిల్లలకు కూడా నోటిని తీపి చేసి పంపిస్తున్నారనమాట. ఇంకా శారీ డ్రాపింగు, చాలా కాంపిటీషన్స్ అయితే జరిగాయండి. రంగోలీ కాంపిటీషన్స్ జరిగాయి, కైట్ ఫ్లయింగ్ కాంపిటీషన్ జరిగింది, ధోతి కాంపిటీషన్ జరిగింది, చాలా జరిగాయండి. మంచిగా మా పిల్లలైతే హ్యాపీగా ఎంజాయ్ చేశారు. మేమైతే సంక్రాంతిని మా స్కూల్లో ముందుగానే చూసేసామండి. అంత కన్నుల పండుగ అయితే జరిగింది. మా పిల్లలు చూడండి ఇంకా అలసిపోయారండి పాపం పిల్లలు. ఇంకా అందరూ ప్రసాదాలు తీసేసుకొని ఇంటికైతే బయలుదేరారు. చూడండి మంచిగా ఈ సెట్టింగ్ అంతా నిజంగా రియల్ గుడి ఉన్నట్టుందండి. నెక్స్ట్ ఇంకా మా స్టాఫ్ అందరికీ మా స్కూలు మేనేజ్మెంట్ మాకు మంచిగా భోజనం లంచ్ అయితే రెడీ చేసింది. పప్పు, కరేపాకు రైసు, పుదీనా రైసు, అంతా వెజ్ అనమాట. వెజ్ బిర్యానీ, ఒక స్వీటు, మంచిగా రైతా, పాపడ్స్, నెక్స్ట్ వైట్ రైసు, సాంబారు, రసం, గుత్తి వంకాయ కర్రీ, కర్డు, ఐస్ క్రీమ్, కిళ్ళి, ఇట్లా అని చెప్పి మంచి మెనూ తోటి మాకైతే మంచిగా ఫుడ్ అనేది, లంచ్ అనేది మంచిగా లంచ్ ట్రీట్ అయితే ఇచ్చారండి. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. ఈ ఫుడ్ అంతా కూడా ఇదంతా కూడా మా ప్రవీణ్ సార్ మంచిగా ఏ క్యాటరింగ్ బాగుంటుందో అక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని మంచి ఐటమ్స్ అయితే మా స్కూల్కి తెస్తారండి. ఈ ట్రీట్ ఇచ్చింది మా మేనేజ్మెంట్తో పాటు మా హిందూ ఫ్రెండ్స్ అందరు కలిసి మాకు అందరికీ పొంగల్ సెలబ్రేట్ చేశారనమాట. మంచిగా ట్రీట్ అయితే ఇచ్చారు. అంటే మన ఇండియాలో ఉండేది ఏంటండి, భిన్నత్వంలో ఏకత్వం కదా. చాలా రిలీజియన్స్ ఉన్నప్పటికి కూడా అందరం ఒక్కొక్క రిలీజియన్ని మేము గౌరవించుకుంటూ క్రిస్మస్ అప్పుడు క్రిస్మస్ సోదరులంతా కలిసి అందరికీ ట్రీట్ ఇవ్వడం, ఇప్పుడు పొంగలప్పుడు ఈ హిందూ సోదరులంతా కలిసి అందరికీ ట్రీట్ ఇవ్వడం, అంటే అన్ని కల్చర్స్ని మేమంతా కూడా మంచిగా పంచుకుంటూ ఈ హ్యాపీనెస్ని అయితే మేము చాలా ఎంజాయ్ చేసామండి. ఈయన మా శరవణన్ సారు, వైస్ ప్రిన్సిపల్ సారు. చూడండి ప్లేట్ అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా హెల్దీ కాన్షియస్గా ఉంటారు, మంచిగా లిమిటెడ్ ఫుడ్డే తీసుకుంటారు. నెక్స్ట్ మా మ్యాథ్స్ సారు, మా ఇంగ్లీష్ సారు, మా మెన్స్ స్టాఫ్ అండి చాలా మంచిగా బ్రదర్హుడ్గా ఉంటారు. మేము ఇంత ధైర్యంగా ఈ స్కూల్లో వర్క్ చేయగలుగుతున్నామంటే మాకు ఇంత బాగా కోఆపరేట్ చేసే మా బ్రదర్హుడ్ లాంటి మెన్స్ స్టాఫ్ అయితే ఉన్నారండి. మా హిందీ సార్ అండి, ఈయన చూస్తే మాకు నిజంగా సొంత అన్నయ్యని చూసినట్టే ఉంటుంది. అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా మేమంతా ఎంతో సంతోషంగా, మా ఇంగ్లీష్ సారు చాలా సంతోషంగా హ్యాపీగా వర్క్ చేసుకుంటామంటే అంతే కదండి. మనము పనిచేసే దగ్గర హెల్దీ అట్మాస్ఫియర్ ఉంటేనే మనం చాలా హెల్దీగా మంచిగా వర్క్ చేసుకోగలుగుతాం. కాబట్టి మా స్కూల్లో అయితే అందరికీ హెల్దీ రిలేషన్, హెల్దీ అట్మాస్ఫియర్ అయితే ఉంటుంది. ఒకరినొకరిని గౌరవించుకుంటూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ చాలా బాగా ఉంటామండి. అందుకే మా స్కూల్ సంఘమిత్ర స్కూల్ అనకుండా మేమేమంటామంటే సంఘమిత్ర ఫ్యామిలీ అంటాం అనమాట. మా చోటా భయ్య హిందీ సారు, నెక్స్ట్ మ్యాథ్స్ సారు, మా శరవణన్ సారు, బిగ్ బ్రో, నెక్స్ట్ మా ఇంగ్లీష్ సారు, ఈ విధంగా మెన్ సపోర్ట్ అయితే మాకు చాలా ఉందండి. మా స్కూల్లో ఎక్కువ ఉమెన్ స్టాఫే ఉంటారు, లిమిటెడ్ మెన్ స్టాఫ్. మేమంతా ఇంత సురక్షితంగా వర్క్ చేసుకోగలుగుతున్నామంటే మా మెన్ స్టాఫ్ అంత బాగా మాకు సపోర్ట్ చేస్తారు. మమ్మల్ని అందరినీ సిస్టర్స్ లాగే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. మాకు చాలా హ్యాపీగా ఉంటుందండి ఈ స్కూల్లో. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. వీళ్ళంతా మా స్టాఫ్ అండి, మేల్ స్టాఫ్. అట్లా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి. నిజంగా ఈరోజు ఈ ప్రీ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఈవెంట్ అయితే చాలా బాగా జరిగిందండి. నిజంగా అంతా టీం వర్క్ చేశారు. ఏదైనా ఒక ఈవెంట్ సక్సెస్ అవ్వాలంటే అందరూ కలిసిమెలిసి టీం లాగా వర్క్ చేస్తే ఆ ఈవెంట్ సక్సెస్ అవుతుంది కదా. నిజంగా మేమందరం ఇక్కడ ఈ విధంగా ఎంజాయ్ చేయగలిగాము అంటే మా కరస్పాండెంట్ సారు, రవీంద్ర రెడ్డి సారు, మా లీలావతి మ్యాము, నిజంగా వాళ్ళు ఇచ్చే కోఆపరేషను, వాళ్ళు ఇచ్చే సపోర్ట్ వల్లే మేము ఇంత ఫ్రీడమ్గా నిజంగా ఈ స్కూల్లో మేము ఇన్ని సంవత్సరాలు వర్క్ చేస్తూ మేము ఇంత సక్సెస్ అయ్యాము అంటే దానికి కేవలము మా కరస్పాండెంట్ సార్ ఇచ్చే సపోర్టేనండి.
మేమైతే చాలా ప్రతి ఒక్క ఈవెంట్ ఎంజాయ్ చేస్తాం. ఆ విధంగానే అందరం యూనిటీగా స్కూల్ బాగా మంచిగా డెవలప్ అవ్వాలని చాలా కలిసికట్టుగా వర్క్ చేస్తాము. అట్లాగే పిల్లలకు ఇవ్వాల్సిన ప్రతి నాలెడ్జ్ వాళ్ళని 100% అన్ని ఆస్పెక్ట్స్లో బాగా వాళ్ళని మంచిగా డెవలప్ చేస్తూ ఉంటామండి. ఇదైతే మా స్కూల్లో జరిగిన సంక్రాంతి సెలబ్రేషన్స్ మీ అందరికీ చూపించాలి, మీతో పంచుకోవాలని చెప్పి నేనైతే మీకు ఈ వీడియోనైతే పోస్ట్ చేస్తున్నానండి. ఓకే నా ఫ్రెండ్స్, ప్లీజ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ జోమేరీ యూట్యూబ్ ఛానల్ అండి. వన్స్ అగైన్ అందరికీ అడ్వాన్స్ సంక్రాంతి సెలబ్రేషన్స్ అండ్ హ్యాపీగా మీరు హాలిడేస్ ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ ఉన్నాను. మీకు ఈ సంవత్సరం అంతా హ్యాపీగా జరగాలని కోరుకుంటూ ఉన్నానండి. ఓకే నా ఫ్రెండ్స్, బాయ్ అండి. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్.